ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్భాగవతము 35వ అధ్యాయము. ధ్రువుడు తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ విషయం తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపము, కుబుసం వదిలేసినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని పెద్దల మాటలో విన్న పిల్లలు ఎలాంటి వరాలు పొందుతారో ఈ ధ్రువోపాఖ్యానము మనకు వివరించి చెప్తుంది. కుబేరుడు వచ్చి నీకెంతో కోపం వచ్చిందట, కొన్ని వేల మంది యక్షులను సంహరించావట, అంత కోపంలో ఉన్న మా వాళ్ళు నీ మీద కలయబడుతుండగా తాతగారు వచ్చి ఇక యుద్ధం చెయ్యకు అనేసరికి ఆయన మాటలు విని యుద్ధం మానేశావు. నీలాంటి వాణిని చూడటం నాకు చాలా సంతోషం కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు ధ్రువుడు ఇలా అన్నాడు. నా బుద్ధిలో చిన్న వైకల్యం వచ్చింది, ఎంతో పాపపు పని చేశాను. అందుకని నువ్వు నాకు వరం ఇస్తే ఏం వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమందు కూడా భగవంతుని పాదార విందాల నుంచి విస్మరణం లేని నామం చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీ వరం చేత కటాక్షింపబడాలి అని అడిగాడు. అది వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషంతో ఆ వరాన్ని ధ్రువునికి అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమానికి చేరి కూర్చొని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటొచ్చి పర్వత శిఖరం మీద దిగింది. అందులో నుంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీలమేఘం వంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. శంకుచక్ర గదా పద్మాలను పట్టుకొని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అలాంటి స్వరూపంతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్లను చూసి ఆశ్చర్యపోయి లేచి వాళ్లకు నమస్కరించి మీరెవరు, ఎందుకొచ్చారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు, మరిచిపోయావా, 5 ఏండ్ల వయసులో నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి అన్నారు. అప్పుడు ధ్రువుడు జ్ఞాని అయి తనే శరీరాన్ని వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలో ఎక్కాడు. అది లోకాలు దాటి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా లోకాలన్నీ చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చొని అనుకున్నాడు, ఆహా, ఏమి లోకాలు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యాలు పొంది పుణ్యాలైపోయిన తర్వాత కింద పడి అల్లరి పడిపోతున్నారు. 5 నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇలాంటి స్థితినిచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమై వెలగబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఎంత అదృష్టవంతుడిని అనుకొని ఈ అదృష్టానికి కారణమెవరా అని ఆలోచించాడు. దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాటే నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది. కానీ ఈ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేసరికి ఈ విషయాన్ని పార్షదులు గ్రహించారు. నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందే ఆమెడ విమానం నడపమని చెప్పారు. కిటికీలో నుంచి బయటికి చూడు అన్నారు. ధ్రువుడు బయటికి చూశారు. ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితమై సునీత వెళ్ళిపోతున్నది. ఆమె శ్రీమన్నారాయణుడి లోకానికి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలం చేరుకొని తదనంతరము స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాయుధ్య మోక్షం పొందాడు. ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానము ఎవరైతే పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణము అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహాల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అలాంటి ఫలితాలు ఆగిపోయి శుభాన్ని పొందుతారు. కీర్తిని ఇస్తుంది.